అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత శనిలాగా దాపురించినటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు, అది కిరణ్ నడుపుతున్నాడు రామోజీరావు చచ్చిపోయినాక. ఇంకోటి బూతు జ్యోతి, అది బూతు కిట్టు అలియాస్ రాధాకృష్ణ నడుపుతా ఉన్నాడు. ఈ రెండు విషపత్రికల్లో ఎటువంటి వార్తలు రాస్తారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 363. ఈరోజు ఎటువంటి వార్తలు రాశారో ఒక్కసారి చూద్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వింజమూరు వెళ్ళారు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో అంటే ఉదయగిరి కాన్స్టిట్యున్సీ వస్తుంది వింజమూరు. అక్కడికి వెళ్ళి ఆయన అమరావతికి ఆమోదం, ఆంధ్రులకు దక్కిన గౌరవం అంటూ అక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వక్రీకరణలో అసత్య ప్రచారాలతో జాగ్రత్త, జగన్ 5 ఏళ్ల అరాచక విధ్వంస పాలన కొనసాగించారని చెప్పి మళ్ళీ అక్కడ కూడా అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం. ఎక్కడికైనా ఉండండి, నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి తెల్లారులు పడుకున్నా కూడా జగన్ నామస్మరణ తప్ప లేదు. ఎవరు చేశారు విధ్వంసం? ఎవరు చేశారు అరాచకం? 60 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా, 3 సంవత్సరాలే అతనికి పరిపాలన ఇచ్చిన గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్లు బాగు చేయడం, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్లు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్, విజయవాడలో వచ్చేటప్పటికి ఫ్లైఓవర్లు, లేదంటే విజయవాడలో కృష్ణానదికి సంబంధించినటువంటి రిటైనింగ్ వాళ్ళు, ఇలా చెప్పుకుంటా పోతే పిల్లలకి ట్యాబులు, ఏదైతే ఇంగ్లీష్ మీడియం విద్య, టోఫెలో, ఇలా 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ, 3000 పైగా వ్యాధులను ఆరోగ్యశ్రీలో తీసుకోవటం, ఉచితంగా విద్యం, ఇలా అన్ని మంచి వైద్యం, ఇలా మంచి కార్యక్రమాలన్నీ చేస్తే విధ్వంసం చేశారంటావా? 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది, ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు పంచి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి చూపిస్తే విధ్వంసం చేశారని మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. నువ్వు 22 నెలల కాలంలో చేసిన అప్పు 3,41,000 కోట్లు. ఎవరిది విధ్వంసం? నువ్వు మళ్ళీ 4 సార్లు ముఖ్యమంత్రి, ఒక మెడికల్ కాలేజీ కట్టడం నీకు చేతకాల. జగన్ గారు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చారు. 100 సంవత్సరాల క్రితం మనకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది విశాఖపట్నం. 100 సంవత్సరాలు మనకున్న మెడికల్ కాలేజీలు కేవలం 11 అయితే తన 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే విధ్వంసం అంటావా? నువ్వు అదే చేనేతల దగ్గరికి వెళ్ళి మాట్లాడావు, ఏదో విద్యుత్ ఇస్తున్నాము, వాళ్ళకి సంబంధించి 200 యూనిట్లు ఏదో ఇస్తున్నామని. సో జగన్ గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేసింది అది. 100 యూనిట్లు జగన్ గారు ఉన్నప్పుడే ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే చేనేతలకి నేస్తాన్ కింద 24,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చారు. మరి నువ్వు 2 సంవత్సరాల్లో ₹1 వరకు ఇవ్వాలి. నువ్వు ఇస్తానన్నది 25,000, జగన్ గారి కంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నావు. మరి జగన్ గారు ప్రతి సంవత్సరం 24,000 ఇచ్చారు. నువ్వు 2 సంవత్సరాల్లో ₹1 ఇవ్వాలి, 50,000 అలాగే నువ్వు పెండింగ్ ఉన్నావు. అది కదా నువ్వు చెప్పాల్సింది. నిన్న నీ మీటింగ్ చూసాను కొద్దిసేపు, ఎవరు మొహాన నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు, పిచ్చాడు ఏదో వాగుతున్నాడు అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఒక్కడ కూడా రెస్పాన్స్ లేదు. ఏంద్రబాబు ఈ పిచ్చాడు ఎట్టు పడితే మాట్లాడుతున్నాడని. నిన్న నువ్వు ఇంకా పిచ్చిగా మాట్లాడావు. ఏది దానికి మందులు లేవో నాకు తెలియదు. ఏది గ్యాస్ అంటే నువ్వే గ్యాస్ బండ్లకి నువ్వే తీసుకుని వచ్చావంట, గ్యాస్ బండ్లు నువ్వే కనిపెట్టావంట, వంట ఎలా చేయాలో అలా నువ్వే నేర్పావంట. నేను ఇంట్లో వాళ్ళు ఎందుకు వదిలేశారో నాకు అర్థం కాదు. ట్రీట్మెంట్ లేదని వదిలేశారా, లేదా ఇంకేందనేది సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు మరోసారి నిన్న ప్రజలను మోసం చేయడానికి అమరావతికి ఆమోదం, ఆంధ్రులకు దక్కిన గౌరవం అంటూ మళ్ళీ ఇంకో రకంగా స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలను మభ్యపెడుతూ మళ్ళీ రెండో విడత ఇంకో 175,000 ఎకరాల భూములు సేకరించడానికి చేసినటువంటి ఎత్తుగడ తప్ప ఇది ఇంకోటి కాదనేది క్లియర్. అమరావతికి జై, చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం. బిల్లుపై దాదాపు 2 గంటల పాటు చర్చ, 11 పార్టీల భాగస్వామ్యం, 10 పార్టీల సంపూర్ణ మొత్తం రాశారు కదా. వాళ్ళు క్లియర్గా చెప్పారు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు వీళ్ళు కూడా. ఏమని? అమరావతి రాజధానికి ఓకే, కానీ అక్కడ రైతులకు మీరు చేసినటువంటి ప్రయోజనం ఏంటి? ఎప్పటికీ దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకుండా ఎలా అని చెప్పి వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు. కానీ దాన్ని ఎక్కడా కూడా ఈ పత్రికలు రాయలు. 2 వైకాపా ఒక్కటే వాకౌట్. అమరావతి ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని, మూజువాణి ఓటుతో ఆమోదించిన సభ. అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని నొక్కి చెబుతున్నారు కదా, కొత్త రాజధాని అని. అసలు 2014 నుంచి అదే ఉంది కదా. 2014లో అదే రాజధాని అమరావతి, 15లో అదే, 18లో అదే, 19లో అదే, 20లో అదే, 23లో అదే, 24లో అదే, 26లో అదే, 29లో కూడా అదే. ఎవడు కాదన్నాడు? అమరావతి రాజధాని కాదని మీరే చెప్పుకుంటున్నారు రోజు. ఇది అయ్యిద్దో లేదో అని చెప్పి. 2 వైకాపా వాకౌట్. ఎందుకు వాకౌట్ చేసింది? అమరావతిలో జరుగుతున్న అవినీతి మీద, అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ మీద, అమరావతికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకుండా రాజధాని పేరుతో రాష్ట్రం జరుగుతున్నటువంటి లూటీ మీద, అసలు రాజధాని పరిధి ఎంత, దాని బౌండరీస్ ఏంటి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఒక డెవలప్ చేసి ఒక ఫ్లాట్ కూడా ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ బిల్లులో ఎందుకు పెట్టలేదు, ఎప్పటికి మీరు వాళ్ళకి ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తా అనేది క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద మిథున్ రెడ్డి గారు నిన్న పార్లమెంట్లో లోక్సభలో చర్చ సందర్భంగా లేవనెత్తి ఆయన క్లియర్గా చెప్పారు. అమరావతి ప్రాంతం కాదు, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమానమే. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది మా నినాదం. లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకి దోపిడీ చేయించి మళ్ళీ వాళ్ళ చేత మొబలైజేషన్ అడ్వాన్స్ రూపంలో దోచుకునేటటువంటి కార్యక్రమానికి వ్యతిరేకం.
ఇది క్లియర్గా నేను చెప్తే ఈ పత్రిక మళ్ళీ దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా రాతలు ఎలా రాసినాయో ఒకసారి మీరు ఈ వార్త హెడ్డింగ్లు చూస్తే జగన్ రచ్చ రాజ్యాంగం ప్రకారమే రాజ్యాంగం ప్రకారం రాజధాని అవును, రాజధానిలో రాజ్యాంగ రాష్ట్రాలకు లేదు, అది రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనేది లేదు, ఎక్కడ పరిపాలనా కేంద్రం ఉంటే అదే రాజధాని అని ఉంది. మీరు చదువుకోకపోతే ఏంటి, జగన్ గారు చదువుకున్నారు అదే చెప్పారు. మీ చదువురానాలకు ఏం చెబుతాం, మేము ఇదే చెబుతాం, ఉన్నది వాస్తవం అనేది. ఇది ఒకదానికి సంబంధించి అమరావతిని ఎవరు టచ్ చేయలేరు, ఆంధ్రులు దక్కిన గౌరవం అని చెప్పి ఎక్స్లో చంద్రబాబు ఇది పెట్టాడంట. అమరావతి తల్లులు కన్నీళ్ళే చట్టానికి పునాదురాలని చెప్పి బ్రహ్మసాని ఇక ఈ రోజు మాట్లాడుతూనే ఉంటారు. ఇది దీనికి సంబంధించినటువంటి వార్త. అదానీకే జెన్కో బొగ్గు రవాణా కాంట్రాక్టు టన్నుకు 1800 రూపాయలకు రవాణా చేసేందుకు అంగీకారం. పోటీ బిడ్లు వేసిన ఎంబీజీ రీప్లే సంస్థలు మిగిలిన సంస్థలతోనూ అధికారులు సంప్రదింపులు. ఏపీ జెన్కో 60 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు పిలిచిన టెండర్ను అదానీ సంస్థ దక్కించుకుంది. సంప్రదింపుల తర్వాత టన్ను 1800 రూపాయల చొప్పున రవాణా చేసేందుకు అంగీకరించింది. ప్రస్తుతం జెన్కో 1344 రూపాయల చొప్పున చెల్లిస్తుంది. ఈ లెక్కన టన్నుకి 456 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నట్టే. టెండర్ ఒప్పందం 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. అంతా మాకే కావాలని పట్టు, టెండర్ మొత్తం తమకే అప్పగించాలని అదానీ సంస్థ పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. మరి టన్నుకి 456 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు అని అంటే ఇప్పుడు చెప్పు చంద్రబాబు నాయుడు గారు, ఎంత లంచం తీసుకున్నావు అదానీ దగ్గర? అదానీ దగ్గర లంచం తీసుకుని జెన్కో బొగ్గు రవాణా కాంట్రాక్ట్ నువ్వు నీ కొడుకు లంచాలు తీసుకొని ఇచ్చారని కదా దానికి అర్థం. మేము సెకీతో ఒప్పందం కుదుర్చుకొని కేవలం ₹2.49 కుదుర్చుకుంటే ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి గాలి మాటలు నీ ఛానల్ ప్రచారం చేసింది. మరి ఇప్పుడు ఏ జైల్లో పెట్టాలి మిమ్మల్ని? ఎంత లంచం తీసుకున్నావు? టన్నుకి 450 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నావంటే ఎంత లంచం తీసుకున్నారు అదానీ దగ్గర మీ అబ్బా కొడుకులు? సో అబ్బా కొడుకులు అంటే చంద్రబాబు వాళ్ళ కొడుకు లోకేష్ ఇద్దరు అదానీ దగ్గర లంచాలు తీసుకొని బొగ్గు రవాణా కాంట్రాక్ట్ ఇచ్చారని మరి మేము కూడా భావించాలి కదా. మరి దీని మీద విచారణ చేపిద్దామా? సిబిఐ విచారణ. అదానీకి బొగ్గు కాంట్రాక్ట్ పై, అదానీకే జెన్కో బొగ్గు రవాణా కాంట్రాక్ట్ పై సిబిఐ విచారణకు సిద్ధమా? మీరు లంచం తీసుకోకపోతే ఇది తెలుగుదేశం వాళ్ళు సిద్ధంగా ఉండి సమాధానం చెప్పండి. ఎస్ మేము దేనికైనా సిద్ధం అని చెప్పి. లేదంటే మీరు ఆల్రెడీ లంచం తీసుకొని 456 రూపాయలు అదనంగా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది అతి పెద్ద దోపిడీ అనేది క్లియర్గా అర్థమవుతాం. జగన్ మా విగన్ అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్. జగన్ మా విగన్ అని. మా విగన్ను రాజధానిగా ప్రకటించండి, అసెంబ్లీలో తీర్మానం డ్రామా, వాళ్ళు సవరణ చేస్తే మళ్ళీ మార్చలేరా? అమరావతి గుదిబండ, డబ్బంతా అక్కడే పెడితే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి? మాజీ సీఎం జగన్ విమర్శలు, అమరావతి తాము వ్యతిరేకం కాదని వ్యాఖ్య. ప్లాన్ బి కొత్త పాట మా విగన్. ఎస్, కొత్త పాట కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు పాటది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని అంటే, ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని ఉండాలి అని అంటే, అది కూడా లక్షల కోట్ల రూపాయల అప్పులు లేకుండా ఆల్రెడీ డెవలప్ అయిన అటువంటిది అన్ని కలిపి ఒక రాజధానిగా చేసుకొని రోడ్డు మార్గం, రైల్వే మార్గం, ఏదైతే వాయు మార్గం, జల మార్గం, అన్ని రకాల మార్గాలు ఉండి అన్నిటికీ ఉన్నటువంటి రెడీమేడ్ రాజధాని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపినటువంటి రాజధాని. మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎం అంటే మా వి గన్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు. ఎస్, మా విగన్కు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు, ఆ మా విగన్కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మచిలీపట్నం ఆల్రెడీ నగరపాలక సంస్థ అంటే కార్పొరేషన్గా ఉంది, దాదాపుగా 4 నుంచి 5 లక్షల జనాభా ఉంది. అలానే విజయవాడ ఆల్రెడీ 20 లక్షల జనాభా ఉంది, కార్పొరేషన్గా ఉంది. అదేవిధంగా మంగళగిరి, తాడేపల్లి కలిపి కార్పొరేషన్గా ఉంది, 3-4 లక్షల మంది జనాభా ఉన్నారు. గుంటూరు 10 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. అంటే 4 కార్పొరేషన్లు, మచిలీపట్నం కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషన్, తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్. అంటే రాజధానిగా మనం దాన్ని పెట్టుకుంటే 4 నగరపాలక సంస్థలు ఆల్రెడీ మనకు అక్కడ ఉన్నట్టు లెక్క. అదేవిధంగా చూస్తే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒకటి మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజ్, విజయవాడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్, గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్. దాంతోపాటుగా ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరికి సంబంధించి. దాంతోపాటు చూసుకుంటే గుంటూరు రైల్వే జంక్షన్, విజయవాడ రైల్వే జంక్షన్. అంటే రైల్వేకి సంబంధించి మనకు 2 జంక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా రోడ్డు మార్గం చూస్తే నేషనల్ హైవే నెంబర్ 16 ఏదైతే చెన్నై టు కోల్కతా, అదేవిధంగా చూస్తే విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే నెంబర్ 65. దీంతో పాటు సముద్రం, అదేవిధంగా కృష్ణా నది, పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అంటే ఇన్ని రకాల ఫెసిలిటీస్. మళ్ళీ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డు గుంటూరు. గుంటూరు ఆల్రెడీ వ్యాపార కేంద్రం, విజయవాడ ఆల్రెడీ వ్యాపార కేంద్రం, మచిలీపట్నానికి పోర్టు ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే బీచ్, రివరు, పోర్టు, ఎయిర్పోర్టు, రైల్వే, రోడ్డు, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉండి హైదరాబాద్ తలదన్నేటటువంటి మహానగరాలు ఏర్పడాలి అంటే అది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా విగన్ ద్వారానే సాధ్యమైంది అనేది నిన్న జగన్ గారు చెప్పింది. మూర్ఖులకు కొంతమందికి అది అర్థం కాకపోతే మనం ఏమీ చేయలేం. వాళ్ళని మనం అర్థం కాని వాళ్ళని మూర్ఖులుగానే
పరిగణిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ మావిగన అయింది. అమరావతిలో మళ్ళీ 1,00,000 కోట్ల అప్పులు తేవాలి, లక్షలాది ఎకరాలు సేకరించాలి. ఇక్కడ ఆ పని లేదు. 1,00,000 ఎకరాలు ఖాళీ ప్లేస్ ఉంది. ఎవరికి ఏడ కావాలంటే అక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటిది మా విగన్. అదే అమరావతికి, దాంట్లో అమరావతిలో కలిపి ఉంటుంది అది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మంచి ప్రపోజల్ పెట్టారు. ఎక్కడైనా దాన్ని అమలు పరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అప్పులు లేకుండా ఏదైతే గ్రోత్ ఇంజిన్ లాగా రాజధాని వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని గమనించి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మూర్ఖంగా వెళ్లకుండా ఉండమని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.